పెద్ద నోట్ల రద్దు కష్టాలు మరో వారం పాటు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎంల ముందు రాబోయే 7 రోజులు ఇలాంటి పరిస్థితులే వస్తాయని తెలుస్తోంది. నగదు సరఫరా, గిరాకీ మధ్య భేదమే ఇందుకు కారణం. ప్రజల అవసరాలకు సరిపడా నగదు చలామణిలో లేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు కూడా చెప్పారు. బ్యాంకులు, ఏటీఎంల నుంచి ప్రజలు తీసుకుంటున్న 100 నోట్లను ఎక్కువగా ఖర్చు పెట్టడం లేదు. చిన్న చిన్న మొత్తాల రూపంలో ఇంట్లోనే దాచుకుంటున్నారు. దీంతో మార్కెట్లో సరఫరాకు తగినన్ని నోట్లు దొరకటం లేదు. నగదు కొరత ఏర్పడుతోంది. ఈ పరిస్థితులు మరో వారం పాటు ఇలానే ఉండొచ్చు అని నివేదికను మోడీకి ఇచ్చారు కేంద్ర హోంశాఖ అధికారులు. మరోవైపు ఢిల్లీతో పాటు కొన్ని ప్రధాన నగరాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఏటీఎంల పనితీరులో జాప్యం, నగదు నింపడంలో ఆలస్యం ఇవన్నీ మరింత తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఏటీఎంలు ఎంత వేగంగా పనిచేస్తే బ్యాంకుల ముందు బార్లు అంత త్వరగా తగ్గుతాయని వివరించారు. నల్లధనంపై పోరులో భాగంగా ఈ నెల 8వ తేదీన 500, 1000 రూపాయల నోట్లను మోదీ సర్కార్ రద్దు చేసింది. అప్పటి నుంచి తిప్పలు ప్రారంభమయ్యాయి. మరో 4 రోజుల పాటు ఇలాంటి ఇబ్బందులు తప్పవని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నోట్ల రద్దును దేశ ఆర్థిక, సామాజిక స్వాతంత్రానికి పడిన తొలి అడుగ్గా ఆయన అభివర్ణించారు. హర్యానాలోని బీజేపీ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఇది చిన్న నిర్ణయం కాదు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మేము అంగీకరిస్తున్నాం. కొన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని రోజులు ఉపయోగపట్టండి, అంతా సర్దుకుంటుంది అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా 8వ రోజు కూడా నిరసనలు, ఆందోళన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరారు. కొన్ని గంటల్లోనే నగదు అడుగంటిన ఏటీఎంలు చాలా చోట్ల ప్రజలకు నిరాశనే మిగిల్చాయి. మరోవైపు నోట్లు మార్చుకునేందుకు వస్తున్న వారి వేళ్లపై బ్యాంకులు, తపాలా కార్యాలయాలు చెరిగిపోని సిరాముద్రలు కూడా వేయడం ప్రారంభించాయి. దీంతో ప్రజల్లో ఇంకా అసహనం పెరిగింది. దీన్ని బట్టి మోడీ ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. యోయో న్యూస్, హైదరాబాద్.